హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఐ నో ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. మళ్ళీ 4 months తర్వాత నేను కొత్త వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి హాయ్, మై నేమ్ ఇస్ మేఘ్నా, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో 4 months గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, ఈ గ్యాప్లో సక్సెస్ఫుల్గా నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది అండ్ మా మమ్మీ అండ్ జోషి కూడా బ్యాక్ టు దుబాయ్ షిఫ్ట్ అయిపోయారు. సో యాజ్ అ ఫ్యామిలీ వేర్ ఆల్ బ్యాక్ టుగెదర్ ఇన్ దుబాయ్. ప్రజెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నామన్నమాట. అరౌండ్ జూలై 6th or 7th వచ్చాము. జూలై అండ్ ఆగస్ట్ సమ్మర్ హాలిడేస్ దుబాయ్లో. ఇంకా జోషికి సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇంకా ఇండియాకి వచ్చాము. వచ్చినప్పటి నుంచి ఇంకెవ్వరికి బాగాలేదన్నమాట. బాగా సిక్ అయ్యాము. ఇంకా ఫుల్ ఫీవర్, కోల్డ్, కఫ్ అన్నీ వచ్చేసాయి నాకు, మా మమ్మీకి, జోషికి. ఇంకొక 10 days అస్సలు బాగాలేదు ఎవరికి. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అయ్యాము. సో ఇంకా తమ్నేల్లో చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే ప్రెప్, నా బర్త్డే ఎలా జరిగింది అదంతా ఉండబోతుంది. ఇక్కడైతే నేను మాన్సూన్ అనే సెలాన్కి వచ్చాను. నా ఫ్రెండ్ చెప్పిందనమాట ఇక్కడ సర్వీస్ బాగుందని చెప్పి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను వ్యాక్సింగ్, ఐబ్రోస్ అండ్ పెడిక్యూర్ చేయించుకుందామని చెప్పి వచ్చాను. యాక్చువల్గా పెడిక్యూర్ లిస్ట్లో లేదు, బట్ అక్కడికి వెళ్ళాక చేయించుకోవాలనిపించింది. నాకు సింధు అనే ఒక అక్క చేసిందనమాట పెడిక్యూర్, వ్యాక్సింగ్ అండ్ ఐబ్రోస్. చాలా బాగా చేశారు తను. ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. చాలా ఎస్థెటిక్గా అండ్ ఫ్యాన్సీగా ఉంది ఇంటీరియర్స్ అదంతా. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ పెడిక్యూర్ చేయించుకుంటున్నాను కదా, చైర్ వచ్చేసి ఒక మసాజ్ చైర్ అనమాట. తను ఆన్ చేసేదాకా తెలియదు నాకు అది. సో బాగుంది అనుకున్నాను అది చూసి. వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను వ్యాక్సింగ్ అయితే అండర్ ఆర్మ్స్, ఫుల్ ఆర్మ్స్ అండ్ హాఫ్ లెగ్స్ చేయించుకున్నాను. సో 1500 పడింది. అండ్ ఐబ్రోస్ వచ్చేసి ఇది ఒక ప్యాకేజ్ అనమాట. వ్యాక్సింగ్ ఒకటి, ఐబ్రోస్ సెపరేట్ మళ్ళీ 50 రూపీస్ అండ్ పెడిక్యూర్ 1000 రూపీస్. సో నాకైతే రీజనబుల్గానే అనిపించాయి. అండ్ ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అంతే. బెంగళూరు టు దుబాయ్ నేను June 1st వీక్లో వెళ్ళాను. అండ్ దెన్ 1 monthకి మళ్ళీ ఇండియాకి రావడం. సో ఈ కంటిన్యూస్ ట్రావెలింగ్, ఫుడ్, వాటర్ చేంజ్ వల్ల ఇంకా నా ఫేస్ అయితే బాగా బ్రేక్అవుట్ అవుతుందన్నమాట. జనరల్గా నాకు అంత పింపుల్స్ అవి రావు. ఎవ్రీ మంత్ వచ్చేదే 1-2 అలా వస్తే మళ్ళీ పోతాయి. బట్ ఈసారి మాత్రం బాగా బ్రేక్అవుట్ అవుతుందన్నమాట. జోషి కూడా వచ్చింది నాకు తోడు. అది పాపం రిసెప్షన్ ఏరియాలోనే కూర్చుంది. నాకు ఆల్మోస్ట్ 2 hours అలా పట్టింది ఇవన్నీ అయ్యేసరికి. ఇది ఒక ఫ్రీ ఫుడ్ క్రీమ్ కూడా ఇచ్చారు. బర్త్డే రోజు మార్నింగ్ నేను హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నాను, ఇంకా గుడికి వెళ్తానని చెప్పి. ఈ మెటీరియల్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఏప్రిల్లో రాజమండ్రి వచ్చినప్పుడు. అప్పటి నుంచి ఇంకా మా టైలర్ ఆంటీ దగ్గరే ఉంది అది. నేను ఫోటోలో చూసిన దాని మీద రియల్ లైఫ్లో డిఫరెంట్గానే వచ్చింది. ఇది క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదు, కానీ పర్వాలేదు. ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా లేదా దగ్గరలో ఏదైనా గుడికి వెళ్ళాలన్నా అలాంటప్పుడు అయితే ఓకే. ఇంకా అందుకని చెప్పి స్టిచ్ చేయించుకున్నాను. సర్లే అయితే బర్త్డేకి వేసుకోవచ్చు, లేదంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా ఆ రోజైనా వేసుకోవచ్చు అని. ఇది నా బర్త్డే ముందు రోజు నైట్ అందరం ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నాము. నాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే, ఆ స్మెల్ అన్నా సరే అదంతా చాలా ఇష్టం. ఇంకా సర్లే బర్త్డే కదా, అండ్ ఆషాఢంలో ఎలాగో పెట్టుకుంటారు కదా గోరింటాకు. సో అందుకని చెప్పి మా మెయిడ్ తెచ్చిందనమాట. నాకు ఇలా సింపుల్గా పెట్టుకోవడం ఇష్టం. ఓన్లీ చందమామ ఒకటే పెట్టుకుంటాను. అండ్ ఫైనలీ ద డేస్ హియర్. ఈ కుర్తా సెట్ అయితే నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. అన్ని అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ దమ్ అవుట్. కలర్ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఇలాంటి కలర్ లేదనమాట. సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. మా మమ్మీ జార్డన్ వాచ్ గిఫ్ట్ చేసింది. ఇద్దరం కలిపి సెలెక్ట్ చేసాము. అండ్ ఇది ఆల్రెడీ 3 days బ్యాకే వచ్చింది, అంటే జూలై 16th వచ్చింది. సో వాచ్ స్ట్రాప్ అది ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్నాను నేను. కానీ బర్త్డే గిఫ్ట్ కదా, ఇంకా బర్త్డే రోజున వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఆ రోజు పెట్టుకున్నాను. సో డాడీ గిఫ్ట్ అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. మమ్మీ ఆల్రెడీ తెచ్చిందని చెప్పి నాకు తెలియదు. సో సర్ప్రైజ్ ఇచ్చింది నాకు మిడ్ నైట్ అది చూపించి. సో అవి కూడా చాలా బాగున్నాయి. నేను వీడియో తీయడం మర్చిపోయాను అది. అండ్ జోషి ఏమో అది దాచుకున్న పాకెట్ మనీ నుంచి నాకు 1000 రూపీస్ ఇచ్చింది గిఫ్ట్ కొనుక్కోమని. అండ్ బర్త్డే అని చెప్పి నేను ఇంకో గిఫ్ట్ కూడా తెప్పించుకున్నాను. అది ఇక్కడ లేదు, దుబాయ్లో ఉంది. అండ్ నేను కూడా చూడలేదు అది ఇప్పుడు దాకా, అంటే నా ఓన్ ఐస్తో అయితే చూడలేదు. ఆన్లైన్లో వీడియో కాల్ అయితే చూపించారు మా డాడీ. అండ్ బర్త్డేకి ఈ ఐటమ్ ఏంటి అని అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. బట్ నాకు కావాలని చెప్పి అది తెప్పించుకున్నాను. సో అది మీ అందరికీ కూడా సర్ప్రైజ్ అనమాట. దుబాయ్ వెళ్ళాక చూపిస్తాను. సో సరదాగా అలా గెస్ట్ చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను జోషి గుడికి బయలుదేరాము. నా బర్త్డే ఆల్మోస్ట్ ఎప్పుడు రాజమండ్రిలోనే జరుగుతుంది అనమాట. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు సమ్మర్ వెకేషన్ ఉన్నప్పుడు జూలై ఆగస్ట్లోనే మేము ఇండియాకి వచ్చేవాళ్ళం. ఇంకా నా బర్త్డే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రాజమండ్రిలోనే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి తిలక్ రోడ్లో ఉన్న గుడికి అయితే వెళ్తాము, సాయిబాబా గుడి. సాయిబాబాయే కాదు, ఇంకా అందరు దేవుళ్ళు ఉంటారనమాట. మీరు ముందు క్లిప్స్లో చూడొచ్చు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ పూజ కూడా చేయించుకున్నాము, అది చాలా బాగా అయింది.
ఫ్లవర్స్ వచ్చాయి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఫ్లవర్స్. నాకు నేనే ఆర్డర్ చేసుకున్నాను. సెల్ఫ్లో ఉంటా. యా, బాగున్నాయి కదా. మధ్యలో యాక్చువల్గా అన్నీ మొత్తం రెడ్ వస్తాయి అనుకున్నాను, మధ్యలో పింక్ కూడా ఇచ్చారు. బాగుంది. FNPలో ఆర్డర్ చేసాను. ఫ్లవర్స్ ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ సేమియా కాస్తుంది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక లంచ్ చేసేసాము. అది అయిపోయాక హెయిర్ స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట నేను. ఇంక నేను చేసుకుంటుంటే జోషి చేస్తానని నాకు ఇంకా అది చేసింది మొత్తం. సో ఐఎమ్ రెడీ. ఇవాళ నా మేకప్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రాదు, ఇవాళ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ నా దగ్గర పింక్ ఇయర్ రింగ్స్ లేవు అనమాట. ఈ రెడ్ ఉంటే ఇవి సెట్ చేశాను, ఇలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ ఈ రెడ్ బ్రేస్లెట్ కూడా ఉంది మ్యాచింగ్ లాగా. రెండు సెట్ కాదు బట్ అలా సెట్ చేశాను దాన్ని. అండ్ దిస్ వాచ్, దిస్ ఇస్ మై లుక్, మై బర్త్డే లుక్. అది ఇంకా రెడీ అవుతుంది. నాకు ఎప్పుడు రెడీ అవ్వడం చూసారా, ఫస్ట్ నేనే రెడీ అవుతాను. బయట వర్షం వల్ల బాగా హ్యూమిడిటీగా ఉంది. మళ్ళీ టచ్అప్స్ చేస్తుంది జోషి. నేను చేయమని అనలేదు. నేను చేయమని అడిగాను ఇప్పుడైతే. ఇందాక నేనే చేసుకున్నా. బయటికి వెళ్తుంటే చాలా మొత్తం ఫ్రిజీగా అయిపోయి మళ్ళీ కర్లీగా అయిపోతుంది. ఇదే ప్రాబ్లం రైనీ సీజన్. ఐ జస్ట్ లవ్ దిస్ అవుట్ఫిట్. ఐ గాట్ దిస్ ఫ్రమ్ మింత్రా. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ కలర్ అయితే చాలా బాగా సెట్ అయింది నాకు అనిపించింది. పైన టాప్ వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్ అనమాట, ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది. అండ్ ప్యాంట్ బాటమ్కి ఏమో ఇలా డీటెయిలింగ్ వచ్చింది. చాలా బాగుంది అవుట్ఫిట్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను రెస్టారెంట్లో. ఈ పెద్ద కేక్ వచ్చేసి కేక్ మ్యాజిక్ అనే బేకరీ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. కలర్స్ అండ్ డిజైన్ అవన్నీ కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ ఈ చిన్న కేక్ ఏమో నా ఫ్రెండ్స్ తెచ్చారు. కేక్ మ్యాజిక్లో ఇలాంటి డిజైనర్ కేక్స్ అవి చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం మా జోషి బర్త్డే కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసామన్నమాట. ఫైనలీ నా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను అనుకున్న ఎస్థెటిక్ ఫొటోస్ అవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ ఊరికే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, పోజ్ మార్చమన్నారని. మొత్తం అందరూ నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నారు. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ యూ ఆల్ లైక్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మై 22nd బర్త్డే ఇస్ ఓవర్. నేనైతే చాలా బాగా జరుపుకున్నాను అండ్ ఐ లవ్ మై బర్త్డే. So yeah, that's it. If you like this video, please do like, share, comment and subscribe to my channel. See you guys in the next vlog. Bye.